बीआरएस रुकन कानून साज कौंसिल के कविता ने कांग्रेस को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस हुकूमत पुराने नामों को तब्दील करके नए नाम रखने की बातें करने के सिवाय तरक्की के कामों में कोई तब्दीली नहीं ला रही है। उन्होंने कहा कि नाम बदलने वाली हुकूमत है, लेकिन गेम बदलने वाली हुकूमत नहीं है। उन्होंने कहा कि केसीआर हुकूमत ने कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत लड़कियों की शादी के लिए 1,116 रुपए दिए। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने इस स्कीम के तहत 1 लाख रुपए के अलावा 1 तोला सोना भी फराहम करने का वादा किया था, लेकिन इसके लिए ना फंड्स मुख्तस किए गए और न ही बजट में इसका जिक्र किया गया। उन्होंने कहा कि कांग्रेस ने आशा वर्कर्स की तनख्वाह को 18,000 करने और उन्हें सरकारी मुलाजिमतें तस्लीम करने का वादा किया है, लेकिन ये अफसोसनाक बात है कि बजट में इसका भी जिक्र नहीं है। उन्होंने कहा कि हुकूमत बजट के जरिए अपना इखलास साबित नहीं कर सकी। उन्होंने कहा कि बजट तमाम तबकात की फलाह बहबूद के बगैर पिछली हुकूमत पर तनकीद करने तक महदूद है। रुकन कौंसिल कविता ने साबिक वजीर सत्यावती राठौड़ के साथ कानून साज कौंसिल के अहाते में मीडिया से बात की। उन्होंने कहा कि अवाम को अबूरी बजट से बहुत ज्यादा तवक्कुआत थी और ये सोचा गया था कि ये कांग्रेस पार्टी के इंतखाबात के दौरान किए गए वादों को अमली जामा पहनाने का रास्ता दिखाएगा, लेकिन अबूरी बजट मायूस कुन है। उन्होंने कहा कि मुख्तस करने की अहमियत नहीं है और हुकूमत का विजन बजट की निशानदही करता है। कांग्रेस पार्टी के मंशूर में मज़कूर अशिया के लिए बजट में कोई रकम मुख्तस नहीं की गई है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने अक़लियतों की फलाह बहबूद के हवाले से बहुत कुछ कहा है और आइमा और मौज़नीन को 10,000 देने और बच्चों के लिए तोहफे तालीम शुरू करने का ऐलान किया था, लेकिन बजट में इसे नजरअंदाज किया गया है। कविता ने अक़लियती बहबूद के लिए सिर्फ 2,000 करोड़ रुपए मुख्तस किए जाने पर अपनी शदीद रद्द अमल का इजहार किया। जनरल गा वोट ऑन अकाउंट बजट लो పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి ఇవాళ చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సెపరేట్ గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్ లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్ లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలను 1 తులం బంగారం ఇస్తామని చెప్పినారు. అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, ఎంతమంది ఏంది అన్నది ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ దాన్ని కనీసం మెన్షన్ చేయలేదు. అట్లానే షాదీ ముబారక్